హలో ఫ్రెండ్స్, బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటసింహ బాలకృష్ణ మెయిన్ లీడ్గా నటించిన అఖండ 2 మూవీ యొక్క ప్రీ రివ్యూ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం భయ్య. తెలిసిపోద్ది భయ్య, ఏ సినిమాకైనా సరే రిలీజ్కి ముందు రోజే ఆ సినిమా యొక్క వైబ్ అని తెలిసిపోద్ది. ఆ మూవీ హిట్టా ఫట్టా ఫ్లాపా అనేది క్లియర్గా తెలిసిపోద్ది. అసలు ఈ అఖండ 2 మూవీ ఎలా ఉండబోతుందంటే భయ్య, ఇప్పుడు వరకు వస్తున్న టాక్ని బట్టి అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అనే విధంగా వస్తుంది భయ్య. ఎప్పటికే సెన్సార్ ఈ మూవీకి యూబీఏ సర్టిఫికేట్ ఇచ్చింది. దాదాపుగా 2 గంటల 45 నిమిషాల రన్ టైంతో ఈ మూవీ అయితే మరికొన్ని గంటల్లో మన ముందుకు రాబోతుంది. అయితే సెన్సార్ టాక్ను బట్టి, ఇప్పుడు వరకు చూసిన వాళ్ళు ప్రీమియర్ స్టాక్ను బట్టి ఈ మూవీ స్టార్ట్ అవడం అయితే భయ్య కుంభమేళాతో స్టార్ట్ అవుతుందంట. అయితే ఒక్కసారి ఊహించుకోండి భయ్య, దాదాపు 40 కోట్ల మంది పాల్గొనే కుంభమేళాతో ఈ మూవీ స్టార్ట్ అవుతుందంటే ఆ స్కేలు, ఆ గ్రాండినెస్, ఆ మ్యూజిక్, ఆ 3Dలో బాలయ్య ఎపిసోడ్ చూస్తుంటే ఎలా ఉంటుంది భయ్య? మామూలు హై ఉండదన్నమాట. ఆ కుంభమేళా సీన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన యంగ్ బాలకృష్ణ ఉంటాడంట. మన యంగ్ బాలకృష్ణ పేరు వచ్చేసి ఈ మూవీలో మురళీకృష్ణ అనమాట. ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా మన యంగ్ బాలకృష్ణ తనదైన శైలిలో మాస్ డైలాగులు చెప్తూ, హీరోయిన్తో తిరుగుతూ, అమ్మాయిలతో తిరుగుతూ డ్యూయెట్లు అయితే వేసుకుంటాడు. అయితే ప్రీ ఇంటర్వెల్ ఆ టైంకి మన యంగ్ బాలకృష్ణకి బాగా కష్టం వచ్చేస్తుంది. తనైతే ఎదుర్కోలేకపోతాడు. కొంతమంది చెప్తున్న దాన్ని బట్టి మన యంగ్ బాలకృష్ణ అయితే ప్రీ ఇంటర్వెల్ టైంకి చనిపోతాడంట. శత్రువుల చేతిలో చనిపోతాడంట. ఇక మొత్తం అంతా కూడా శత్రువులు మయమైపోద్ది. ఇక ఈ టైంలో ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడుతారు అనుకున్న టైంలో ప్రీ ఇంటర్వెల్ ఆ టైంకి మన అఘోరా వస్తాడంట. అంటే ఇంటర్వెల్ 20 నిమిషాలు అఘోరాతో తాండవాడించేస్తాడంట భయ్య బాలయ్య. ఇక 3Dలో బోయపాటి డైరెక్షన్లో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్తో ఇక 20 నిమిషాల తాండవం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. గూస్ బంప్స్ కూడా తక్కువే అనే విధంగా చెప్తున్నారు భయ్య. ఇక సెకండ్ హాఫ్ అంతా కూడా మన అఘోరే ఉంటాడు. సెకండ్ హాఫ్ అంతా కూడా ఇక తాండవమే. ఆ మంచు కొండల్లో ఫైట్ అయినా, అఘోరాలతో ఫైట్ అయినా, ఇక అఘోరా మన బాలయ్య గన్నతో చేసే ఫైట్లైనా ఇవన్నీ కూడా టాప్ నాచ్ అంట భయ్య. ఇక దానికి తోడు పాప సెంటిమెంట్ ఉంది, తల్లి సెంటిమెంట్ ఉంది. తమనన్న బీజిఎం, 3D ఎఫెక్ట్స్, బోయపాటి డైరెక్షన్, ఇక లాజిక్లు, మ్యాజిక్లు ఇవన్నీ పక్కన పెట్టేసి ఓపెన్ మైండ్తో ఈ సినిమాని చూడటానికి వెళ్తే పైసా వసూలు బొమ్మ బ్లాక్ బస్టర్ అనే విధంగా టాక్ అయితే బయటకు వస్తుంది భయ్య. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత అఫీషియల్ రివ్యూ అనేది అప్డేట్ చేస్తాను భయ్య. మరి ఆ రివ్యూని మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.